వెంకటేష్ గారితోటి 3 ఫిల్మ్స్ చేసేసారు. నెక్స్ట్ చిరంజీవి గారితో చేయబోతున్నారు. బాలకృష్ణ గారితో చేశారు. అండ్ నాగార్జున గారితోటి ఎప్పుడు అది చేస్తే చాలా కొంతమంది వినాయక్ గారు ఇలాంటోళ్ళు ముగ్గురితోనే ఆపేశారు. నాగార్జున గారి వరకు ఎళ్ళలేదు. సో, మీకు ఒక్కళ్ళకే ఉంది ఆ పాసిబిలిటీ అనిపిస్తుంది నాకెందుకో. నాకు చేయాలనే ఉంది. ఎందుకంటే ఆళ్ళు 4 పిల్లర్స్ ఆఫ్ టాలీవుడ్ గదా! అవును. చేయాలనే ఉంది. చూస్తాను. ఎళ్ళే జర్నీలో అంటే స్లాట్ ఎప్పుడైనా కుదిరిందా నాగార్జున గారిని కలిసి ఆయన నేను ఎప్పుడన్నా? బిగ్ బాస్ ఎళ్ళినప్పుడల్లా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగా మాట్లాడతారు. వెరీ, వెరీ గుడ్ వైబ్ ఉంది ఆయనతోటి, నాగార్జున గారితో నాకు. ఓకే. బట్ అదే చెప్తున్నాను గదా! అంటే నేను ఇప్పుడు ఉన్న కమిట్మెంట్స్ చేసుకుంటూ వస్తున్నాను గదా! ఎక్కడైనా కుదిరితే టప్పని కొట్టేయొచ్చు, అది ఇబ్బందేం కాదు. నాకైతే చెయ్యకూడదని ఏం లేదు. చెయ్యాలనే ఉంది ఎక్కువ. ఎందుకంటే మీకే పాసిబిలిటీ ఉంది. కొంతమంది అక్కడి దాకా ఎళ్లి ముగ్గురు వరకు ఆగిపోయారు గానీ, అవునవును. నలుగురితో చేసిన డైరెక్టర్స్ లేరు. అవును. సో, మీకు ఉంది ఆ పాసిబిలిటీ. లెట్స్ సీ. మహేష్ బాబు గారిది ఇప్పుడు రాజమౌళి గారి సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కంటే ముందు అందరూ ఒక సినిమా ఉంటది. అనిల్ గారితోటి అనిల్ రావిపూడి, మహేష్ బాబు గారు కాంబో అని ఫిక్స్ అయిపోయారు. ఆల్మోస్ట్ కథ చెప్పాడు మహేష్ బాబు గారికి అనిల్ గారు అని వచ్చింది. సో, ఏంటి ఆ టైంలో నిజంగానే ఏదన్నా అనుకున్నారా? చెప్పారా మీరు? ఏం జరగలేదా? అంత గ్యాస్ ఏం లేదు. ఓహో! ఆయన కంప్లీట్‌గా ప్రాజెక్ట్‌కి చాలా చాలా ఇదిగా ఆహ్, దానికి సరెండర్ అయిపోయి ఆ ప్రాజెక్ట్‌తోనే ఉన్నారాయన. మధ్యలో ఏదో న్యూస్‌లో వచ్చినాయి గానీ అసలు కరెక్ట్ కాదు. నిజం లేదు. నేను ఫస్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నాను. దీంట్లో బిజీగా ఉన్నాను. 'భగవంత్ కేసరి' తర్వాత ఆయన అసలు నాకు కలిసింది లేదు. నేను అడిగింది లేదు. ఆయన కూడా చేద్దామని అటు సైడ్ నుంచి కూడా లేదు. మేమిద్దరం 'సరిలేరు నీకు వదిలేను' ఒక సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ చేసాం. సో, మా ఇద్దరికి నాకు ఆయనతోటి ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉంది. ఒక వైబ్ ఉంటది. వైబ్ ఉంటది. మీరుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారంట ఆయన బాగా అసలు. ఎంజాయ్ చేస్తారు. నేను జోకులేస్తుంటాను. ఆయన నాకంటే ఎక్కువ జోకులేస్తాడు. నవ్వుకుంటూనే ఉంటాం. ఒక ఫ్రెండ్లీ వైబ్. ఓకే. ఆయన ఒకసారి ఫ్రెండ్లీ స్పేస్‌లో ఉంటే మహేష్ గారు వదలరు. ఒక్కసారి ఆయన ఫ్రెండ్లీ స్పేస్‌లోకెళ్ళామంటే ఇక మనం అది ఆ పైగా స్పేస్ మీరంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ మీరంటే ఇష్టం. ఇష్టమని నేనంటే విన్నాను. ఇష్టం. నేను కూడా ఎప్పుడు ఆయనకి కంపైల్ చేసేలా మాట్లాడను. సార్ మీతో నా పర్సనల్‌గా నేనేదో సినిమా చేసి అట్లా ఉండదు. ఆ జర్నీ అలా ఉండదు. ఓకే. సో, లైక్ గుడ్ ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు ఏదనిపించినా. అండ్ ఈ సినిమా నేను నిన్న కూడా ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఈ సినిమా మేజర్‌గా ఇలాంటి జోనర్ చేయడానికి కూడా నాకు ఇన్‌స్పైర్ చేసింది మహేష్ గారే. అంటే 'జైలర్' సినిమా చూసాక మీరు దగ్గర చాలా పొటెన్షియల్ ఉందండి. మీరు కొద్దిగా ఇలాంటి జోనర్స్ మార్చగలిగితే మీరు వండర్స్ చేయగలరు అని చెప్పారు మహేష్ గారు ఓహో! నాకు. మేమిద్దరం ఒక 45 మినిట్స్ మాట్లాడారు 'జైలర్' తర్వాత. 'జైలర్' చూసాక. మీరు ఓహో! చేయగలరు. మీరొకరే ఉన్నారు ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ బాగా చేస్తున్న డైరెక్టర్స్‌లో. చేయండి, ఒకసారి అటెంప్ట్ చేసి చూడండి అని అన్నారు. అది నేను ఎందుకు సీరియస్‌గా తీసుకున్నాను. టోటల్‌గా నేను జోనర్ షిఫ్ట్ చేసి టోటల్‌గా ఒక విచిత్రమైన క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌కెళ్ళిపోయి ఏదో విచిత్రమైన జోనర్ చేశాను. సో, దీంట్లో వైఫ్, గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ ఫ్రెండ్ ఏదో ఉంటే సినిమా చూసాక ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాతో చాలా బాగా మాట్లాడారు. తీసావు. ఎంటర్‌టైన్‌మెంట్ చాలా బాగుంది. బాగా నవ్వుకున్నాం. పైగా మొన్న పార్టీలో కూడా పార్టీలో కూడా హి కేమ్ ఫర్ అస్. నిజంగా చెప్పాను కదా! ఆయన మనం ఆయన్ని ఇష్టపడితే అంతే ఇష్టం ఆయన చూపిస్తారు. ఆయన పాపం రాజమౌళి గారితో డైలీ ఇవి జరుగుతున్నాయి. ఓకే. ప్రాక్టీస్‌లు ఇవన్నీ ఓకే. జరుగుతున్నాయి. స్టిల్ ఆ రోజు మా హ్యాపీనెస్‌ని చూడటానికొచ్చారాయన. సో, ఓహో! ఆయన అనుకుంటే ఆయన పనులు ఆయన బిజీగా పార్ట్ ఉండొచ్చు. అవ్వడానికి జస్ట్ ఆ సో, సక్సెస్. అనిల్ వెరీ హ్యాపీ. వెంకీ గారు వెరీ హ్యాపీ. అందరూ పాపం బాగుంది. మనం వెళ్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు. మన ప్రెజెన్స్ వాళ్ళు ఇంకా హ్యాపీనెస్ ఇస్తది అని చెప్పి ఆయన అనుకున్నారు కాబట్టి హి కేమ్ ఫర్ అస్.